మనం హర్షించవచ్చు. సార్ ఒక నెల ముందు, నెల తర్వాత అంటే మనిషి ఫేటు ఇలా మారుతుంటుందా? అసలు ఒక స్థానంకి వెళ్ళని పవన్ కళ్యాణ్, అసలు ఓట్లే లేని పవన్ కళ్యాణ్, అసలు గెలుపు అసాధ్యమైన పవన్ కళ్యాణ్, ఏదో టూరిస్ట్లో వచ్చిపోయే పవన్ కళ్యాణ్, ఈరోజు ఈ సెక్యూరిటీలు, బుల్లెట్ ప్రూఫ్ కార్సు, వై+ సెక్యూరిటీలు, ఒక ఊహించని విధంగా ఆయనకి నీరాజనాలు పడగడాన్ని అసలు ఎలా చూడాలంటే ప్రజలు? వర్మ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నాయకుడు. మీరు రెండు పరిస్థితులు కదా, పరిస్థితుల మార్పు, ప్రజల తీర్పు రెండు కలిస్తే ఇది వచ్చింది. కాబట్టి మీరు ఆ రెండింటినీ కూడా సవ్యంగా మనం అర్థం చేసుకుంటే అవి జరుగుతాయి. ఇంకా డైలాగ్స్ అంటారా, ఇంత అనూహ్యంగా ఏది ప్రజల తీర్పు. ఎలక్షన్స్కు ముందు రోజు ఏదో మీరు ఆ సినిమా చూసారా, మన్మధుడు, ఏది ఆగస్టు 30వ తారీఖు నుంచి మన్మధుడా, అదే ఇప్పుడు 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు ఉంటాయి? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. అంటే 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఒక రోజే ఉంటుంది, కానీ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు 30 రోజులు ఉంటాయి. కాబట్టి పరిస్థితులు, వీటిలో వచ్చే మార్పు, ఇది త్రివిక్రమ్ డైలాగ్. కాబట్టి పరిస్థితులు, అంతకుముందు మీరు చూస్తున్న పరిస్థితులు, ఇప్పుడు మీరు చూస్తున్న దశ, స్టేజ్ ఇప్పుడు బాధ్యతలు తీసుకొని ప్రభుత్వంలోకి దిగిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు, ఇది మాకు చేశారా లేదా, మళ్ళీ మామూలు విషయాలే వస్తాయి. మళ్ళీ మాకు రోడ్డు వేసారా లేదా, మా వీధిలో లైట్ వెలుగుతుందా లేదా, సమస్యలు మళ్ళీ వస్తాయి. కాబట్టి తప్పకుండా లైఫ్లో, రాజకీయ జీవితంలో కూడా ఉజ్వలమైన ఘట్టాలు, ఉద్విగ్నమైన ఘట్టాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఇది ఒక ఉద్విగ్నమైన ఘట్టం. సార్ బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొత్త మలుపు. అవును సార్, బలంగా ప్రాంతీయ పార్టీగా జనసేన ఇంకా నిలదొక్కున్నట్టేనా? పటిష్టంగా నిలదొక్కుకోవాలంటే పవన్ కళ్యాణ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పార్టీ యంత్రాంగాన్ని కూడా పెంచుకోవాలి, సమిష్టిగా నలుగురు మాట విని తగిన పద్ధతిలో వెళ్ళాలి. ఇది ప్రారంభం, నిజమైన ప్రారంభం ఇది. అంటే పవన్ ఇప్పుడు చంద్రబాబు 4-0, మోదీ 3-0 అన్నట్టే పవన్ కళ్యాణ్ కూడా 3-0 అనుకోవాలి. మూడో ఎన్నిక నాటికి లేదు, మీరు ప్రజారాజ్యం కూడా కలుపుకుంటే 4-0, యువరాజ్యం కూడా కలుపుకుంటే 4-0. ఆయనకు కూడా ఇది 4-0నే. ఇన్సిడెంటల్గా పల్లా శ్రీనివాస్ కూడా ప్రజారాజ్యంలో పనిచేశాడు. కాబట్టి చంద్రబాబు ఆయన నియమించడంలో ఈ నేపథ్యాలన్నీ కూడా దృష్టిలో ఉండవని మనం చెప్పలేం. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి ఆయనకు నిజమైన సవాల్ మొదలవుతుంది. ఓకే, నిన్న ఛార్జ్ తీసుకుంటున్నారని చెప్పి వార్తలు రాగానే మరొకసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైన అంశం ఏంటంటే, సినిమాల పరిస్థితి ఏంటి? ఏవో 20 కాల్ షీట్లు ఒక 2-3 సినిమాలకి ఉన్నాయట. ఈయనేంటి, సినిమాలకు విరామం ఇస్తున్నారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అని మళ్ళీ తలెత్తున్న ప్రశ్న. మీరు గతంలో చూసిన అనుభవాలు కానీ, లేకపోతే కొంత విరామం, తాత్కాలిక విరామం అయితే తప్పదు. తాత్కాలిక విరామం ఇచ్చి ముందు ఇందులో దిగి ఆ తర్వాత మళ్ళీ రాజ్యాంగబద్ధంగా ఉండే అవకాశాలు ఏంటి కొంతవరకు ఆయన పరిశీలించి కానీ చేయకపోవచ్చు. రాజ్యాంగం అయితే నిషేధించదు, ఓకే, ఏం అనేది నిషేధించదు. కానీ అలా అని పూర్తిగా మేము వాళ్ళకు వీళ్ళకి తేడా లేకుండా చేస్తాం. ఇప్పుడు ఆయన 3 సినిమాలు ఉన్నట్టున్నాయి ఆయనకు. అది ఒరిజినల్ గూండా, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకోటి ఉందేమో నాకు తెలియదు, మొదలైందేమో. సో వీటిలో కొన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయంటున్నారు. వాటిని ఏమన్నా తనకున్న పద్ధతుల్లో వాటిని ఆ ఫినిషింగ్ తొందరగా చేసుకోమని, అది వరకే వీళ్ళందరినీ షూటింగ్ కోసం తాడేపల్లి, ఆ చుట్టుపక్కల కూడా కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు, ఇట్లాంటివి అన్నారు. నేను 2-3 రకాల వార్తలు చదివాను. ఆ ప్రొడ్యూసర్స్కు ఆయనకు మధ్యలో నడుస్తున్న దాన్ని బట్టి, ఇప్పుడు ప్రొడ్యూసర్సే కాకుండా ప్రభుత్వం కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఒక మధ్యంతరంగా ఏదో ఒకటి చేయొచ్చు బహుశా. లేదు అసలు ఇండెఫినెట్గా వాయిదా వేస్తున్నానని అనుకున్నారని అది కూడా ఒక వార్త. బట్ ఇవన్నీ ముందు ఇక్కడ దిగిన తర్వాత ఆయన ఇవన్నీ కూడా చేయొచ్చు. హీ మే టేక్ సమ్ మోర్ టైమ్ టు. ఈ లోపల త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్ళి కాలినడకన తిరుపతి కూడా వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక సెట్టింగ్ ఉమ్మడిగా వేస్తే ఇటు కూడా సరిపోయేటట్టుగా. సో ఇవన్నీ జరుగుతాయి. ఎనీవే ఒక రియల్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించి ప్రచారం కూడా కొంత చేసిన తర్వాత హఠాత్తుగా దాన్ని ఆపి నా దేశం సినిమా షూటింగ్కి వెళ్ళాడు. అప్పుడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళాం విజయవాడ కెనాల్ గెస్ట్ హౌస్లో.
మరీ ఆబ్లిగేషన్గా ఉన్నది ఏదో ఒకటి ఉంది, ఏదో అందరినీ కలిపి ఒకటి తీసుకోమని చెప్పాను అని చెప్పాడు ఆయన. అందులో 2-3 నిర్మాతలు ఉంటారు నా దేశంకు. ఆయన పార్టీ పెట్టాక ఇది ఆపి వెళ్ళి ఆ సినిమా పూర్తి చేసి వచ్చాడు. దాంట్లో డైలాగులు కూడా ప్రచారానికి పనికి వచ్చేటివి ఉన్నాయి అలా. మరి ఈయన మంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఏదో పరిష్కారం ఉంటుంది. అసలు ఉండకుండా చట్టం ఏదో నిషేధిస్తుందని నేను అనుకోను. ఆ పద్ధతి ఏంటి అనేది కొంచెం చూడాల్సి ఉంటుంది. విమర్శలు కూడా దాంతోపాటు కొన్ని ఉంటాయి. ఏదైనా ముందుకు పోవాలి కదా జరిగిన ప్రాజెక్టులు అయితే. రవి గారు, స్ట్రైట్గా పవన్ కళ్యాణ్కి మీకు పరిచయం ఉన్న వ్యక్తి, మీరు ఆహ్వానిస్తే వచ్చిన వ్యక్తి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఒక అడుగులు వేస్తున్నారు. మీరు ఒక సూచన సలహా ఇమ్మంటే ఏమిస్తారు పవన్ కళ్యాణ్కి? మొదటిదండి, జనాలకు కొంచెం కోపం కూడా వస్తుంది. వాళ్ళు ఏదో కష్టపడి దెబ్బలు తిని వాళ్ళు ఏదో వస్తే మళ్ళీ సలహాలు ఏంటని. ఒకటేనండి, ప్రజలు మన మీద ఉంచినటువంటి నమ్మకము, విశ్వాసము, మనకు చేకూర్చినటువంటి ఒక అసాధారణమైన అవకాశానికి పూర్తి న్యాయం చేయడానికి తగినంత అధ్యయనం, పరిశ్రమ, కేంద్రీకరణతో చేయాలి. మంచి ఫలితాలు ఇస్తే మరింత మంది ముందు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. విశ్వాసం పెరుగుతుంది ప్రజలకు. ఒక్కొక్క ఎక్స్పెరిమెంటు, ఒక్కొక్క నాయకుడు విజయవంతం అవుతుంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, కొత్తగా వచ్చే తరాల్లో విశ్వాసం పెరుగుతుంది. సో ఆ విశ్వాసం ముందు తనకు ఆత్మవిశ్వాసం కావాల్సినంత పెంచుకోవడానికి విజయం చాలు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని మరింత ఇనుమడించే విధంగా పనిచేయాలి అని నేను చెప్తాను. జగన్కి అదే సూచన ఇవ్వమంటే ఏం చెప్తారా? జగన్ ఏముంది, ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేసారు తన మీద. దాన్ని ఎందుకు దెబ్బతిన్నామన్న దాన్ని అర్థం చేసుకొని తగిన విధంగా ప్రతిపక్ష నాయకుడిగా, ఏమండి ప్రతి వాళ్ళకు వాళ్ళ పాత్ర నిర్వచించబడి ఉంది. మీకు పాత్ర ఉంది, మీరు అడుగుతారు, నేను చెప్తాను. దీంట్లో ఇంకా పెద్ద బుర్ర పగలు కొట్టుకోవాల్సింది ఏం లేదు. అందులో ముఖ్యమంత్రులు ఈ చేసిన వాళ్ళకు ప్రజలు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక తీర్పిస్తారు. దాన్ని మీరు సవ్యంగా అర్థం చేసుకొని మళ్ళీ ప్రజల కోసం పనిచేయడం. ప్రజాస్వామ్యంలో అంతిమమైనటువంటి గమ్యం ప్రజలే కాబట్టి ప్రజల తీర్పు అర్థం చేసుకొని మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వాలి. ప్రజల కోసం ప్రజలతో పనిచేయాలి, ప్రజల కోసం పోరాడాలి, అంతే. అంతేగాని ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఏదో ఇదైంది, దానివల్ల ఇదని సాకులు వెతకడం కంటే సూటిగా ప్రజలతో ముందుకు పోవడం ఒకటే మార్గం. చంద్రబాబు గారికి ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యం, ఆయనకు అక్కర్లేదులేండి సార్, పార్టీ ప్లస్ ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంత, నేను గతంలో కూడా మీకు చెప్పాను, కొంత మార్పు కనిపిస్తుంది ఆయనలో. అంటే ఇంత తొందరగా ఈ వేతనాల పెంపుకు సంబంధించి పెన్షన్లు వీటిలో ఆయన నిర్ణయాలు తీసుకోవడం కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో చాలా నిర్ణయాత్మకంగా ఫోటో కూడా పెట్టించి ఆయనకు కూడా సమాన హోదా ఇచ్చి ఇవన్నీ చేయటం కానీ, అంటే మారిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు కొంతవరకు అర్థం చేసుకుంటున్నారు. కానీ కేవలం పాయింటింగ్ అవుట్ అట్ వైసీపీ హయాంలో జరిగింది అన్నది చెప్పడం ఒక్కటే సరిపోదు. అంతకుముందు తను కూడా ఉన్నారు కదా. అవును. కాబట్టి పూర్తి బాధ్యత ఏదో కొనసాగింపు అన్నది అర్థం చేసుకొని వాళ్ళను, నేను జగన్కైనా ఇదివరకు చాలాసార్లు చెప్పేవాడిని మామూలు రోజుల్లో కూడా, మీరు ఎంతసేపు అవతలి పార్టీ కోణం నుంచి చూస్తే కుదరదు. ప్రపంచం అంటే తెలుగుదేశం జనసేన కాదు, తెలుగుదేశం వైసీపీ కాదు. ఈ పార్టీలు కాకుండా ప్రజలు ఎవరున్నా, గౌరవించే ప్రజలు, ఎవరున్నా ఓట్లేసే ప్రజలు, మీ ఇద్దరి నుంచి కూడా ప్రజలు మరింత సేవ, మరింత ప్రగతి. జగన్ గారికి చెప్పారా ఏది మీరు? నేను జగన్ కూడా ఒకసారి సమావేశంలో చెప్పా ఇట్లా, ఇదే జరిగిన తీసుకుంటారండి నాకు అంతా. నేను అన్నిసార్లు కాక నేను కలిసింది ఒక్కసారి, అది కూడా నేను చెప్తున్నా, అది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నేను కలుసుకోలేదు. ఆయన నాకు ప్రకటించిన అవార్డును కూడా నేను సాయినాథ్తో పాటు నేను కూడా తిరస్కరించాను. ఎందుకండి? ప్రభుత్వాల దగ్గర తీసుకోవడం వల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి కాబట్టి ఎందుకు అనవసరం. మనం చేసే వ్యాఖ్యలన్నీ ప్రభుత్వాల మీద ఉంటాయి కాబట్టి నేను జగన్ ప్రకటించిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తిరస్కరించాను. నేను ఇంతవరకు ఏ ప్రభుత్వం దగ్గర ఎప్పుడు ఏది చేయటము లేదా ఇంకో దానికోసం ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అప్పుడు నేను ఒక మాట చెప్పా, అయితే మీరు అంతగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చంద్రబాబు గారిని నేను అడిగాను, మీరు సాక్షి లేదేంటి ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో అంటే, లేదు అధికార కార్యక్రమాలకు అయితే పిలుస్తాము, పార్టీది అయితే పిలవమంటే ఇది అధికార కార్యక్రమమే కదా అని అడిగాను. ఏమైంది ఏంటి కనుక్కోండి ఏదో చెప్పారు. మళ్ళీ నేను జగన్ తన పాదయాత్రకు వెళ్ళే ముందు కాస్త ఇష్టాగోష్ఠి అనేదో పెట్టినప్పుడు అప్పుడు కూడా అడిగాను, ఆంధ్రజ్యోతిని ఎందుకంటే మీరు పక్కన పెడతారు,
అడగరు, పిలవండి, మాట్లాడతారు. సో నేను ఇద్దరికీ ఒకటే విధంగా అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమంటారు సార్ వాళ్ళ రిప్లై ఏంటి? ఏది ఏదో చెప్తారు, ఇంక వాళ్ళు ఏదో అట్లా రాశారు, లేకపోతే వన్ సైడ్గా ఉంటే మాకెట్లా అని. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి వార్తలు మనం వింటున్నాము. నేను చెప్పేది ఏంటంటే, ఒకరమే కూర్చొని ఎవరు ఎంత మాట్లాడినా ఉపయోగం ఏం లేదు. రెండు వైపులా విన్న తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు తప్ప డిబేట్ విశ్వసనీయత పెరుగుతుంది. విశ్వసనీయత పెరగాలంటే రెండో వైపు నుంచి కూడా విని ఖండించండి. పైచే ఎలాగ అధికారంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి ఆ కోణంలో అయితే 2019 నుంచి 24 వరకు జరిగింది, మళ్ళీ 24 నుంచి 29 వరకు జరగకుండా ఉంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. కొన్ని రకరకాల వార్తలు అవి వస్తున్నాయి, కానీ మీ పార్టీ తరఫున మీరెంత గట్టిగా కోరుకుంటారో వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు అంత గట్టిగా కోరుకుంటారు. ఈ రెండు కాకుండా కూడా ప్రపంచం ఉంది, ప్రజలు ఉన్నారు, వేరే పార్టీలు కూడా ఉన్నాయి, వేరే సంస్థలు కూడా ఉన్నాయి. అందరినీ అటో ఇటో కట్టేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. విస్తృతమైన విశాలమైన కోణంలో వెళ్ళాలి అని మాత్రం నేను చెప్పగలను. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటే వాళ్ళని చెప్పుకొనివ్వండి. బట్ ప్రభుత్వము పార్టీ అన్నది తీసుకునే వైఖరి మటుకు ఒక ప్రజాస్వామికంగా ఉండటం చాలా మంచిది. మోదీ గారు కూడా అలాగే చేశారు, ఎప్పుడు మీడియాని పిలవలేదు, కానీ ఎన్నికలప్పుడు వరుస పెట్టి లేరు. మరి ఏమైంది చివరికి అంటే ఆయన గుర్తించాలా చివరిలో?